విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సంవత్సరం అంతా అమ్మవారికి పూజలు చేసినట్టే అని భక్తులు విశ్వసిస్తుంటారు. దసరా సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక భక్తులకి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిగా పిలువబడే భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఉదయం నుండి భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండి మరి అమ్మవారి దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. క్యూ లైన్లు భారీగా పెట్టడం, భక్తులు కూడా అదే సంఖ్యలో రావడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. ఎంతసేపు అవుతుంది దర్శనం పట్టడానికి? ఎంత టైం పట్టవచ్చు? భద్రకాళి శరణమ్మ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు లైన్ ఎక్కువగానే ఉంది. దాదాపు 1 అవర్ దాకా పట్టవచ్చు. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. దాదాపు చెప్పండి అమ్మా, ఎలాంటి పరిస్థితి ఉంది? క్యూ లైన్లు బాగున్నాయా? ఏర్పాట్లు బాగున్నాయా? అందరికీ దసరా శుభాకాంక్షలు. చాలా రద్దీగా ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు ఓరుగల్లు వాళ్ళు అందరు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు కాబట్టి చాలా క్రౌడ్గా ఉంది. భద్రకాళి ఎంత టైం పట్టవచ్చు అంటారు? దాదాపుగా 1 అవర్ పట్టవచ్చు ఈజీగా. ఇది విశిష్ట దర్శనానికి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం, విశిష్ట దర్శనానికి ఇంకా 1 గంట సమయం పట్టవచ్చు దర్శనం చేరుకోవాలి అని చెప్తున్నారు. మొత్తానికి క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారి దర్శనం కోసం ప్రయత్నం. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మరి దర్శనం అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు అంటారు? పడుతుంది. దర్శనంకు ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు. కనుక ప్రతి సంవత్సరం మేము ఈ విజయదశమికి అమ్మవారి దర్శనానికి వస్తాం. అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ మొక్కుకుంటే నెరవేరుతాయని నమ్మకం. అమ్మవారి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కొంగు బంగారంగా ఉంటుంది కాబట్టి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. కానీ ఇక్కడ భారీగా భక్తులు రావడం, క్యూ లైన్లలో వేచి ఉండడం, దర్శనంకి ఇంకో గంట సమయం పట్టవచ్చు అని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మరి ఇంకా ఈ సర్వదర్శనం కాకుండా వేరే దర్శనాలలో ఎలా ఎగబడుతున్నారు? ఎంత టైం పట్టవచ్చు అంటారు? వచ్చి ఒక 1/2 అవర్ అవుతుంది. ఇంకో 1/2 అవర్ పట్టేటట్టుంది. ధర్మదర్శనం ఇట్లా ఇంకా చాలా టైం తీసుకునే సమయం అనిపిస్తుంది. రోజుకు అమ్మవారికి భక్తులు చాలామంది వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు అయితే బాగానే చేసిళ్ళు. ఎందుకంటారు అమ్మవారి పట్ల ఎక్కువ భక్తి పెరిగిపోతుంది అంటున్నారు? వాళ్ళందరి కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేస్తున్నారు. మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం, అది ఇక్కడే కాబట్టి ఇంకా డెవలప్ కావాలి, ఇంకా మంది రావాలి. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి. విజయదశమి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉందండి అమ్మవారిని దర్శించుకున్నందుకు. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మంచిగా ప్రొవైడ్ చేశారు. ఎవరు ఎందులో దొరికితే అందులో వెళ్ళిపోతున్నారు త్వరగా. అమ్మవారు ఏంటంటే నవరాత్రులుగా 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దర్శనం చేసుకోవడానికి ఖచ్చితంగా కొందరు 9 days వస్తారు. ఈరోజు పర్టికులర్గా ఫైనల్ డేగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఓన్లీ కోరికలనే కాదు, అమ్మవారిని దర్శించుకొని కృపకి పాత్రలు అవ్వడానికి అలా వస్తూ ఉంటారు. నేడు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో మనకు దర్శనం ఇస్తారు. అమ్మవారి కృప అనేది ఇంపార్టెంట్. దర్శనం చేసుకోవడంలో, ఆమెను తిలకించడంలో ఉండే ఆ సంతోషము, ఆ దర్శనం వల్ల కలిగే భాగ్యము చాలా గొప్పది అని చెప్తున్నారు. మొత్తానికైతే 1 గంట సమయం పడుతుంది దర్శనానికి. ఇంకా క్యూ లైన్లలో భక్తులు పెరిగిపోతున్నారు. పెరిగిన కొద్దీ సమయం ఇంకా ఆలస్యం జరిగే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, భద్రకాళి నుండి.